గోదాదేవి శ్రీరంగంలోని రంగనాథ స్వామిని కృష్ణుని రూపంగా భావించి కీర్తించింది. రంగనాథ స్వామిని తన పతిగా పొందాలి అనుకుంది. మార్గశిర మాసంలో ధనుర్మాస వ్రతం చేపట్టింది. నారాయణునిపై భక్తిని కలిగి ఉండటమే ఉత్తమమైన మార్గం అనుకుంది. తిరుప్పావైను రచించి గానం చేసింది. అందులో 16వ పాసురం ఇలా ఉంది. நாயகனாய் நின்ற நந்த கோபனுடைய கோயில் காப்பானே, கோடித் தோன்றும் தோரண வாசல் காப்பானே, மணிக்கதவம் தாழ்த்திரவாய் ஆயர் சிறுமியரோ முக்கு, அரை பறை மாயன் மணிவண்ணன் நென்னலேவாய் நிறந்தான், துயோமாய் வந்தோம் துயிலெழப்பாடுவான், வாயல் முன்ன முன்னம் மாத்தாதே அம்மா, నీ నేస నెలైకదవం నిక్కేలోరెంబవాయ్. గోదాదేవి గోపికలు కలిసి తెల్లవారుజామునే ఆలయమునకు వెళతారు. అయితే అక్కడ ఆలయం తలుపులు మూసి ఉంటాయి. అప్పుడు వారంతా ఈ విధంగా మాట్లాడతారు. లోకనాయకుడైన నందగోపుని దివ్య నిలయమును సంరక్షించేవాడా, మింటికెగియు జెండా ధరించిన తోరణముల వాకిల్ని కాచువాడా, గనగన గన గంటల నినాదము చేయు తలుపుల గడియ తీము, గొల్లకన్నెలం మేము శుభ్రంగా స్నానమాడి పరిశుద్ధులమై స్వామిని మేల్కొల్పడానికి వచ్చాము. వ్రతము ఆచరిస్తున్న మాకు తగిన వరము నిన్ననే నీలకాంతుడు శ్రీకృష్ణుడు మాట ఇచ్చి ఉన్నాడు. మారు మాట్లాడకుండా వాకిలి తలుపులు తెరువుము అని అన్నారు.